TP9 टाइम न्यूज़ प्रजाहितम प्रगतिशीलम। హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా అలాగే కేంద్రంలో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఉండాలని నేడు వర్ణి మండలంలో బీజేపీ సీనియర్ నాయకులు పశురైతు రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఇందల్వాయి కిషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ సీనియర్ నాయకులు దేశం కోసం ధర్మం కోసం భావితరాల భవిష్యత్తు కోసం దృఢత్వమైనటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ గారు దేశాన్ని 10 సంవత్సరాలు పరిపాలన చేసి భారతదేశం యొక్క ఆర్థిక స్థితిలో 5వ స్థానాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి దిగేటటువంటి అభ్యర్థి ప్రధానమంత్రికి పోటీ చేసే అర్హత ఉన్న వ్యక్తి కేంద్రంలో ఏ పార్టీలో లేదు. రాహుల్ గాంధీ పప్పుభాయ్ उसको होता नहीं वो प्रधानमंत्री जमीन नहीं होता. ఆయన ప్రధానమంత్రి ఎప్పుడు కాదు, అతని బీజేపీ వ్యక్తి కాదు. మరి ఇంకో విషయం చెప్తున్నాము, ఈరోజు కారు గుర్తుకు ఓటేసినట్లయితే ఆ ప్రధానమంత్రి కేసీఆర్ అయ్యే అవకాశం కూడా లేదు. మనకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు కావు, స్థానిక సంస్థల ఎన్నికలు కావు, అసెంబ్లీ ఎన్నికలు కావు, మన రాష్ట్రానికి సంబంధించిన అసలే కావు. కేవలం దేశాన్ని రక్షించుకున్నటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉండాలంటే అది భారతీయ జనతా పార్టీ ఉండాలా. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్ర ఏమున్నదంటే, ఎక్కడ చూసినా ఏ అభ్యర్థి దగ్గరికి పోయినా, ఏ నియోజకవర్గాల దగ్గరికి పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మీరు అభ్యర్థి సరైన అభ్యర్థి మీరు పెట్టలేదు, సరిగా లేడు మీ అభ్యర్థి, మీరు మోడీని చూసి ఓటేస్తామని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు. నేను చెప్తున్నాను, ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో, ఎన్టీఆర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అనుకూలంగానే పనిచేయాల్సి వస్తుంది. ఇక్కడ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోచాల శ్రీనివాసరెడ్డి గారు ఈ మన యొక్క ఎంపీ పటేల్ గారిని ఎక్కడ కూడా కార్యకర్తలు కలవనీయలేదు, ఎవరు కూడా రానియలేదు. దీనికి అంతటి కారణం కూడా పోచాల శ్రీనివాసరెడ్డి అని చెప్పి విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉన్నది ప్రజలు. దానికి కారణం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ దేశాన్ని పరిపాలించడానికి టీఆర్ఎస్ గా మార్చడం అనేది ఇది చాలా ముందు తప్పు, దేశానికి ప్రధానమని చెప్పి కళ్ళగనడం తప్పు. ఆ కళలో భాగమే ఈ రోజు వాళ్ళ కుటుంబం మొత్తం జైలు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేసింది, ఎక్కడ మత్తులో ముంచింది, డబ్బులు విపరీతంగా అభివృద్ధికి పాల్పడి ఈ రోజు జైలుకు ముక్కుమాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే అవకాశం లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్లు కావు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. మనకి సంబంధం లేని విషయము. మనకు ప్రధానమంత్రి దేశం కోసం, దేశాన్ని రక్షించుకోవడం కోసం, దేశాన్ని పరిపాలించుకోవడం కోసం ప్రతిష్టమైన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక్కసారి ఈ మూడోసారి మాకు ఓటు ఇవ్వండి, 1000 సంవత్సరాల భవిష్యత్తు మన భారతదేశం భవిష్యత్తుని ప్రపంచ దేశాన్ని శాసించే స్థాయికి తీసుకెళ్తారని చెప్తున్నారు. పదే మనకు చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. ఆలోచనతో మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓటు వేసి బలపరిచి కమలంకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులైనటువంటి ఎంపీ పార్టీ గారిని గెలిపించి మన ప్రధానమంత్రి గారికి మద్దతుగా పంపాల్సిన అవసరం ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ రోజు పార్టీకి వచ్చినటువంటి అందరికీ, పార్టీ కార్యకర్తలకు, మన బీజేపీ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పశురైతు రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఇందల్వాయి కిషన్ లతో పాటు వర్ణి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.